ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే హ్మ్. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తిట్టాడని చెప్పి ఒక ఆడియో లీక్ వైరల్ అయింది. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మండిపోతున్నారు. 'వార్ 2' సినిమా ఎందుకు చూస్తారు మీరు? 'వార్ 2' కూలీకి వెళ్ళండి అని. అంటే ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ తోటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడాడు. హ్మ్. ఎన్టీఆర్‌పై అనుచిత కామెంట్స్ చేశారని చెప్పి కూడా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. హ్మ్. దీనిపై అంటే ఏంటి ఎన్టీఆర్‌ను మీద అంతగా నెగటివిటీ? తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు హరికృష్ణ కొడుకుని హరికృష్ణ తీసుకెళ్ళి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పేరు పెట్టండి నాన్నగారు అని అన్నప్పుడు ఎన్టీ రామారావు అని పేరు పెట్టాడు. ఇతను నా అంశ. ఇతను చలనచిత్రాల్లో పైకి రావాలా అని చెప్పి ఆయన ఆశీర్వాదంతో ఈయన వచ్చాడు ఈరోజు. తనకి రాజకీయాలకి తనకి ఏ విధమైన సంబంధం లేదు. అతను ఎందుకు మాట్లాడాడు ఆ ఎమ్మెల్యే పిచ్చిగా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అదొక అవకాశవాద రాజకీయం అని చెప్పవచ్చు. ఎందుకని చెప్పమంటావా? రాజకీయాల్లో వచ్చి సంబంధం లేని వ్యక్తుల గురించి ఏ వ్యక్తి కూడా మాట్లాడకూడదు. సంబంధం ఏముంది? నీకేం సంబంధం ఉంది? జూనియర్ ఎన్టీఆర్‌తో సంబంధం ఏముంది? లోకేష్‌కి జూనియర్ ఎన్టీఆర్‌కి ఏమన్నా తగాదాలున్నాయా? గతంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి, చంద్రబాబు నాయుడు గారికి తగాదాలు ఉన్నప్పటికీ ఇప్పుడంతా వాళ్ళంతా ఒకటయ్యారు గదా! వాళ్ళు ఒకే ఫ్యామిలీ గదా! ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లోకేష్‌ని అంటాడా? లోకేష్‌ని ఏమన్నాడు అతను? అతనేమన్నా నా కట్టె జూనియర్ ఎన్టీఆర్ ఏమో నా కట్టె ఈ పార్టీలోనే కాలుతద్దని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనేమన్నా వైఎస్ఆర్‌సీపీకి ఏమన్నా క్యాంపెయిన్ చేశాడా? ఎవరో కొడాలి నాని వాళ్ళు ఈళ్ళు ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్‌సీపీకి ఏమన్నా ఆయన ఓటేయమని చెప్పి తన ఫ్యాన్స్‌కి ఏమన్నా చెప్పాడా? చెప్పలేదే. మీరు అత్యుత్సాహం చూపిచ్చు. మీ లోకల్ పాలిటిక్స్ అనేయి మర్చిపోండి మీరు. ఎందుకంటే చౌదరి గారికి నీకు ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ప్రభాకర్ చౌదరి గారు గతంలో ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అనంతపూర్ పట్టణంలో ఆయన ఆధ్వర్యంలో నడిచింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితుడు ఉన్న వ్యక్తి. మధ్యలో బాలకృష్ణ గారి రికమెండేషన్‌తో నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావు. వచ్చినోడివి అలా ఉండు. ఉండొచ్చు. మీకు ఏందంటే ఇప్పుడు మీరు ఎక్కువగా ధనవంతులు అది ఇది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ధనవంతులైనోళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి సంపాదించాలని ఎన్నో అక్రమార్గాల్ని ఎతుక్కుంటూ మిమ్మల్ని ఎక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కుంటాడా ప్రభాకర్ చౌదరి అది ఇది ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికెళ్తుందేమని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మీరు చేసింది ఏం చేశారు? లోకేష్‌ని అంటాడా? అదంటాడా? ఇదంటాడా? ఏంది? వాడేంటి? వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ తల్లి గురించి, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి ఈ మాట్లాడడం అంతా కరెక్ట్ కాదు. అతనేమి రాజకీయాల్లో లేడు. అతను సినిమాల్లో ఉన్నాడు. అతని పని అతను చేసుకుంటున్నాడు. 2009 ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేసి ఊరు దేశమంతా తిరిగాడు. ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశానికి ఓట్లేయండి అని అడిగాడు. ఆ తర్వాత అతను తెలుగుదేశం పార్టీకి కాకుండా సినిమా పట్లే ప్రేమతో సినిమానే భావంగా ఉన్నాడు. అతను వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు నువ్వు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నువ్వు నిన్న కాక మొన్న ఏదో ఎంపీపీ, జడ్పీపీ అయ్యి ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చి నువ్వేదో లోకేష్‌కి లోకేష్‌ని సంతృప్తపరిచే మాటలు మాట్లాడావు. అది కరెక్ట్ కాదు. నువ్వు అలా మాట్లాడాలనుకుంటే ఆ సినిమా ఇప్పుడు 'వార్ 2' ఉంది సినిమా. అదే విధంగా 'కూలీ' ఉంది. నువ్వు చెప్పినంత మాత్రాన 'కూలీకి' పోతారా జనాలు? 'వార్ 2'కి పోతారా? సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాలో ఎట్లా ఉంటుందండి చెప్పమంటారా? సినిమాలో గాని కంటెంట్ గాని ఉండుంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఉంటది. ఏ థియేటర్‌లో ఏస్తున్నారు? ఆ థియేటర్‌లో త్రివేణి ఏస్తున్నారా? దాంట్లో ఏస్తున్నారా? దీంట్లో దీంట్లో ఏస్తున్నారా? ఎట్లేస్తారు రాత్రి షోలు? గవర్నమెంట్ పర్మిషన్ లేదు. ఇవన్నీ ఏంటి? అంటే అనంతపూర్ పట్టణంలో నువ్వు ఒక మహారాజువా? లేదు. అనంతపురం జిల్లాలోనే నువ్వు ఒక మహారాజులాగా నీకు ఫీలింగా? ఈ ఫీలింగులు ఇవన్నీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అతను నటుడిగా భారతీయ చలనచిత్ర రంగంలో ఈరోజు 'వార్ 2' అయితేమి, అదేవిధంగా 'త్రిపుల్ ఆర్' అయితేమి వీటిల్లో ఏందంటే ఇంటర్నేషనల్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టే అతను నడుచుకుంటున్నాడా అంటే అలా నడుచుకోవట్లేదు. అతి లేదు, ఏమి లేదు. మీరనుకుంటారు. మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఏదో నన్నెవరు ఏం చేయలేరు వార్ అనని 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తాత ఆశీస్సులున్నంత వరకు నన్నెవరు ఆపలేరు అని చెప్పారు. నన్నెవరు దాన్ని ఆపలేరు కూడా ట్రోల్స్ చేశారు చాలామంది. అదే. నన్నెవరు ఆపలేరు అనే మాటలో తప్పుంది అనే 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 అర్థం. తాత ఆశీస్సులు ఉన్న ఉన్నప్పుడు ఉంటాయి అని చెప్పడంలో సహజం సహజంగా ఎందుకంటే ఎన్టీ రామారావు
గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు, అదేవిధంగా అట్రాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే తాత ఆశీస్సులు నాకున్నాయి. ఎందుకున్నాయి ఆశీస్సులు? ఆయన పెట్టాడు పేరు, పిల్లోడిని మనవాడిని ఆశీర్వదించాడు, ఆయన ఆశీస్సులు ఉండాలా అని అన్నాడు. మిత్రత్వ రాజకీయం ఏమైనా మాట్లాడా ఆ వేదిక మీద? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా విమర్శించాడా? అదేవిధంగా లోకేష్ని ఏమైనా విమర్శించాడా? ఎవరిని ఏమైనా జగన్ని ఏమన్నా పొగిడాడా? లేదు కదా. తన సినిమా, తన యొక్క జీవితం, తన జీవితం ఏంటి, అదేవిధంగా రుతిక్ రోషన్ ఏ విధంగా యాక్ట్ చేశాడు అంతవరకే మాట్లాడాడు. అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఇది తప్పు ఎలా అవుతుంది? అభిమానుల పట్ల సినిమా అభిమానులు రాజకీయ అభిమానులు వేరుంటారు. అప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే బాగా వెన్నుదన్నుగా ఉంటారనమాట. ఇప్పుడు జిల్లాల్లో తీసుకుంటే, ప్రతి జిల్లాలో తీసుకుంటే ఆ జెండాలు పెట్టినప్పుడు, ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు, ఫ్లెక్సీలు పెట్టినప్పుడు, అవన్నీ పెట్టినప్పుడు కూడా అక్కడ ఆ ఫ్లెక్సీల్లో నారా లోకేష్ బొమ్మ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, హరికృష్ణ గారి బొమ్మ పెట్టడం జరుగుతుంది. పెద్ద ఎన్టీఆర్ బొమ్మ అందరినీ పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ కులస్తులైనప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి నీ యొక్క జూనియర్ ఎన్టీఆర్ యొక్క అనుసంధానంలో పనిచేస్తున్నారు కదా. నువ్వు ఈ విధంగా మాట్లాడేసి, తప్పులు తడకగా మాట్లాడేసి, ఎట్టంటే అట్ట మాట్లాడి, పైగా నువ్వు ఆ మాటలు నాయి కాదు, నేను మాట్లాడలేదు, ఇది క్రియేటెడ్ వార్త అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అపార్థం చేసుకున్నారు నన్ను, ఫ్యాన్స్ క్షమించాలని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి, ఫ్యాన్స్ క్షమించాలా అని రిలీజ్ చేసే వీడియో అది ఏంది? దాంట్లోనే కనిపిస్తుంది. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు చెప్తున్నావు క్షమాపణ? ఆ ఫ్యాన్స్ కూడా ఇంటి ముట్టడికి, అనంతపురంలో ధర్నా ఇవన్నీ చేశారు. ఒక్క అనంతపూర్లో కాదు, రాయలసీమలో కొంచెం ఎన్టీఆర్కి ఆ పాత ఫాలోయింగ్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఎన్టీఆర్కి, ఎన్టీ రామారావు దాంట్లో ఉంటుందన్నమాట. ఒక పెక్యులర్ జనాలు ఉంటారు యంగ్స్టర్స్కి. ఇప్పుడు బాలయ్య బాబుకి కొంతమంది కొంచెం 50 ఆ ఏజీ అట్లా ఉంటారు అనమాట. కాబట్టి ఏంటంటే నందమూరి ఫ్యామిలీ అంటే అంతా నందమూరి ఫ్యామిలీయే కదా. ఏదో రాజకీయ అవసరాల కోసం నువ్వు మాట్లాడడం తప్పు. నీ మాటలు వాపస్ తీసుకో. క్షమాపణ చెప్పడం అనేది బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా? లేదా నువ్వు చంద్రబాబు దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయన సమక్షంలో ఈ విధంగా నేను మాట్లాడిందని క్షమిస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పాలా? చంద్రబాబు సమక్షంలో, లోకేష్ సమక్షంలో. లోకేష్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడు అని ప్రజలకి తెలియాలంటే తప్పకుండా నువ్వు లోకేష్ సమక్షంలో, చంద్రబాబు సమక్షంలో నువ్వు నీ క్షమాపణ చెప్పాలా. నేను జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే అది క్షమించరాని నేరము, తప్పకుండా మీరు నన్ను క్షమిస్తారు మీ కుటుంబ సభ్యులు అని చెప్పి మీరు అడగాల్సిన హక్కు, ధర్మం మీకుంది.